మామ షాకింగ్ 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 ఎలిమినేషను. సుమన్ శెట్టి అన్న అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఇది పక్క ఫిక్స్. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా, అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే ఎవరికి ఫేవర్ జరుగుతుంది, ఈ ఎలిమినేషన్తో ఫినాలే విన్నర్ డిసైడ్ అవుతారంటే మీరు నమ్ముతారా? ఎట్లా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. గైస్, సుమన్ శెట్టి అన్న అయితే ఎలిమినేట్ అయిపోయిండు. ఇది 100% డ్యామ్ షూర్ షాట్. ప్రిడిక్షన్ కాదు, ఇదే కన్ఫర్మేషను. సుమన్ శెట్టి అన్న ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ ఈ వీక్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఇన్ కేస్ ఉంటే, నేను అందరి రివ్యూవర్ లాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పను. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన గారు, డిమోన్ పవన్ అండ్ బర్నీ గారు, వీళ్ళ ముగ్గురు డేంజర్లో ఉన్నట్టే. బీబీ మేనేజ్మెంట్కి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇది కన్ఫామ్. మీరు అనుకోవచ్చు బర్నీ గారు మేనేజ్మెంట్ కోటా కదా అని. కోటాలు గీటలు ఏం నడవు, ఇంకా ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు, అది మ్యాటరు. సో నేను చెప్పా కదా, ఈ ఎలిమినేషన్తో, ఈ వీక్ ఎలిమినేషన్స్తో ఫైనల్ విన్నర్ డిసైడ్ అయిపోతారు. ఎట్లా అని మీరు అనుకుంటే మీకు కొన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాథమెటిక్స్ కాదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ సంజన గారు ఎలిమినేట్ అయిపోతే, డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఎలిమినేట్ అయిపోతే సంజన గారి ఓట్స్ అన్నీ ఇమాన్యుయల్కి షిఫ్ట్ అవుతాయి. సో ఇమాన్యుయల్కి ప్లస్ అవుతుంది. ఇమాన్యుయల్కి ఆల్రెడీ ఓటింగ్ ఉంది. సో కొంచెం తక్కువలో ఉన్న ఇమాన్యుయల్కి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది ఇఫ్ సంజన ఎలిమినేట్స్. ఇఫ్ బర్నీ గారు ఎలిమినేట్ అయితే మీరు అనుకోవచ్చు బర్నీ గారుని తనుజ క్లోజ్ ఉంటుంది, నాన్న అంటుంది. సో తనుజాకి పడతాయి బ్రో అంటే మోస్ట్లీ తనుజాకి పడే సిచ్యువేషన్స్ లేవు. ఈక్వల్లీ షేర్ అవుతాయి ఓట్స్. కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి అండ్ తనుజాకి ఈక్వల్లీ షేర్ అవుతాయి. అది మ్యాటర్ ఇది బర్నీ గారి విషయంలో. అండ్ ఇంకా మిగిలి ఉన్నది డిమోన్ పవన్. ఇఫ్ డిమోన్ పవన్ ఎలిమినేట్ అయితే ఓట్స్ కళ్యాణ్కి అండ్ ఇమాన్యుయల్కి ఈక్వల్లీ షేర్ అయిపోతాయి. ఎందుకంటే డిమోన్ పవన్ ఈక్వల్లీ బాండ్ షేర్ చేసుకున్నాడు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్తో. సో వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఓట్స్ అయితే షేర్ అవుతాయి. అండ్ వీళ్ళకి బూస్టప్ ఉంటుంది తనుజాతో కొట్లాడేకి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ తనుజ టాప్లో ఉంది ఓటింగ్స్లో. ఎందుకంటే ఆమెకు నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, ఈమెకి బెంగళూరు, ఉడిపి, చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్లో ఉన్న టాప్ మోస్ట్ సిటీస్ నుంచి ఆమెకు ఓట్లు పడుతున్నాయి. మీరు అనుకోవచ్చు ఎలా ఓట్లు వేస్తారని. అక్కడి నుంచి పిఆర్ టీం రన్ చేస్తే ఓట్లు పడతాయి. అది మ్యాటరు. ఆమెకి నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్టేట్సే కాకుండా ఆమెకి బెంగళూరియన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆమెకి ఓట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఈ వీక్లో కూడా చాలా ఎక్కువ ఉంది ఓట్ పర్సంటేజ్ ఆమెకి. అది మ్యాటరు. అండ్ మీరు అనుకోవచ్చు ఈ బిగ్ బాస్ పెయిడ్ రివ్యూవర్స్ డిమోన్ డేంజర్లో ఉన్నారని ఎందుకు చెప్తున్నారు బ్రో అని. డిమోన్ డేంజర్లో అయితే లేడు నాకు తెలిసి, బట్ మనం చెప్పలేం, ఏమైనా జరగచ్చు. డిమోన్కి ఓటింగ్ బాగానే వచ్చింది. ఇమాన్యుయల్ తర్వాత తనే ఉన్నాడు. ఫస్ట్ తనుజ, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత డిమోన్ ఉన్నాడు. లీస్ట్లో బర్నీ గారు, సంజన అండ్ మన సుమన్ శెట్టి అన్న అయితే ఫిక్స్ అయ్యా, కన్ఫర్మ్. సుమన్ శెట్టి అన్న అయితే ఈరోజు బిగ్ బాస్ కొంపలో నుంచి వాళ్ళ కొంపకైతే వెళ్ళిపోతారు. అది మ్యాటర్. అండ్ సంజన గారు, బర్నీ గారిలో ఒకరు అని అనుకుంటున్నాను నేను. బట్ చాలామంది పెయిడ్ రివ్యూవర్లు ఈ ఓటింగ్స్ని మ్యానిపులేట్ చేయాలి, ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ని మ్యానిపులేట్ చేయాలి అని ఈ బిగ్ బాస్ పెయిడ్ రివ్యూవర్స్ డిమోన్ డేంజర్లో అంటున్నారు. నాకు తెలిసి డిమోన్ డేంజర్లో అయితే లేడు, తనకి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. బట్ చూడాలి, వేచి చూడాలి. చెప్పే కదా, బిగ్ బాస్ ఫినాలే టైంకి వచ్చేసింది. లాస్ట్ 1 వీకే ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని నేను అనుకుంటున్నా. బట్ నా విషయంలో అయితే బర్నీ గారు ఆర్ సంజన గారిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. ఇఫ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ బర్నీ గారు ఆ మేనేజ్మెంట్ కోటాలో ఉండాలి అనుకుంటే సంజన గారికి, డిమోన్కి క్లాష్ అయితే ఉండబోతుంది వీరిద్దరి మధ్యలో. అంటే బిగ్ బాస్ కొంపల నుంచి వాళ్ళ కొంపకి ఎవరు వెళ్తారని సంజన గారు అండ్ డిమోన్ మధ్యలో అయితే ఉండబోతుంది. ఇలా చాలా ఉన్నాయి గైస్. మీరు జస్ట్ ఎపిసోడ్ చూస్తారు అండ్ ఓటింగ్ చేసుకుంటారు, మా కంటెస్టెంట్ సేఫ్ అనుకుంటారు. బట్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు బీబీ మేనేజ్మెంట్కి ఏం కావాలా,
టీఆర్పీలు రావాలా, టీవీఆర్లు రావాలా, దానికి తగ్గట్లు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే, మీరు ఓట్లు వేస్తున్నారు, మీ ఓటింగ్ ఏ కంటెస్టెంట్కి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉందని హాట్స్టార్లో ఏమన్నా చూపిస్తుందా? చూపి కాబట్టి ఎలిమినేషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది. సో మ్యాక్స్ నాకు తెలిసి అన్యాయం చేయరు. బట్ లాస్ట్ వీక్ అయితే జరిగింది కదా అన్యాయం, రీతుకు అన్యాయం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా వల్ల. ఈ వీక్ కూడా జరగవచ్చు, చెప్పలేం. అందుకే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని నేను చెప్తున్నా. అది మ్యాటరు. సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ అయితే కన్ఫామ్. సుమన్ శెట్టి అన్నకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ చేయండి. అండ్ సంజన గారు, డీమోన్ అండ్ బర్నీ గారిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీరు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఓట్లేసారు కదా ఇన్ని రోజులు, మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోతే మంచిది, ఆర్ ఏ కంటెస్టెంట్ హౌస్లో ఉంటే బిగ్ బాస్కి మంచిది, ఆర్ ఫినాలే విన్నర్కి మంచిదో అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ మీకు ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది, ఎంతవరకు మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఇది అనాలిసిస్. సుమన్ శెట్టి అన్న ఎలిమినేటెడ్, బర్నీ గారు, సంజన గారు అండ్ డీమోన్లో ఒకైతే డేంజరు. చెప్పా, ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరగవచ్చు. సో అన్నిటికీ రెడీగా ఉండండి. ఇదే గైస్ అనాలిసిస్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.